నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ యూజీని మళ్ళీ నిర్వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థి సంఘాల డిమాండ్. ఇది నీట్ గురించి. చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మరి చివరికి ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కాకపోతే నీట్ యూజీ కౌన్సిలింగ్ మాత్రం సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయము, అది నడుస్తుంది అని అయితే కన్ఫర్మ్ చేసారు. నీట్ పీజీ పరీక్ష మరింత ఆలస్యం. ఈ నెల చివరిలో లేదా ఆగస్టులో 4-5 రోజుల్లో షెడ్యూలు. పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రం తయారీ పంపిస్తారు. అప్పుడే ఆన్లైన్ ఎగ్జామ్. నీట్ పీజీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రం ఖరారు చేస్తారు. నీట్ పీజీపై కేంద్రం నిర్ణయం. నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ పరీక్షకు 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఫైనల్ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష ఉండొచ్చని తెలుస్తుంది. రివైజ్డ్ షెడ్యూల్ను జూలై 2న ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మంగళవారం అలాంటి ప్రకటనలేవి రాలేదు. కేంద్రం నుంచి ఆమోదం వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి తెలిపారు. జూలై 8న సుప్రీంకోర్టు విచారణ. నీట్ యూజీ 2024లో అక్రమాలు చోటు చేసుకున్నందుకు పరీక్షను రద్దు చేయాలని, అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన 26 పిటిషన్లను ఈ నెల 8న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. నీట్ అక్రమాలపై గత నెల 11న విచారించిన సుప్రీంకోర్టు నీట్ యూజీ పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి పరీక్ష నిర్వహించిన ఎన్టీఏను ఆదేశించింది. అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేయడానికి మాత్రం కోర్టు నిరాకరించింది. ఆగస్టులో నీట్ పీజీ ఈ వారంలో వెలువడనున్న షెడ్యూలు ఇదన్నమాట. నీట్ యూజీ 8 నుంచి సుప్రీం విచారణ. 2 గంటల ముందు నుంచే క్వశ్చన్ పేపర్ వస్తుందని చెప్తున్నారు. కొత్త కొలువు రద్దయిపోయాయి. తెలంగాణ నుంచి గురుకుల కొలువుల్లో ఇదేం చూద్దాం. మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించకుండానే నియామక పత్రాలు. తీరా ధ్రువపత్రాలు సమర్పించాక మీ డిజబిలిటీ శాతంలో వ్యత్యాసం ఉందంటూ పోస్టు రద్దు చేశారు. ఇవి 2-3 కేసులు అయినాయి తెలంగాణలో. మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారో ఏమో. కరీంనగర్కు చెందిన భానుప్రియ పీజీటీ మ్యాథ్స్లో ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన గురుకుల టీచర్లకు ఆయా సొసైటీలు ప్రస్తుతం పోస్టింగ్ ఇచ్చేందుకు చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. భానుప్రియ సంబంధిత పరిశీలన కేంద్రానికి వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించింది. ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు జాబితాలో నీ పేరు లేదని చెప్పడంతో భానుప్రియ అవాక్కైంది. తిరిగి హైదరాబాద్లోని గురుకుల నియామక బోర్డులో సంప్రదించగా ఉద్యోగాన్ని రద్దు చేసినట్లు అధికారులు చెప్పడంతో కంగు తిన్నదన్నమాట. ఏంది ప్రాబ్లం? వినికిడి లోపం ధృవీకరణకు సంబంధించి 39% మాత్రమే లోపం ఉన్నందున ఆ కోటాలో ఎంపికైన కొలువును రద్దు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి భానుప్రియ వద్ద ఉన్న సదరం సర్టిఫికెట్లో 68% వినికిడి లోపం ఉండడం గమనార్హం. అసలు ఈతన్నమాట. 2-3 ఇదే కేసు ఉంది. మరి ఏం చేస్తారో ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారు, కోర్టుకి వెళ్ళిపోతారు. కోర్టుకి వెళ్ళిపోగానే ఏమవుతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది. టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు. కొత్త రక్తంతో సంస్థ బలోపేతం ఇస్తాము అని చెప్తున్నారు మంత్రి పొన్నం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో 3035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. మొత్తం శ్రామిక విభాగంలో 740 ఖాళీలున్నాయి. భర్తీ చేసే పోస్టుల వివరాలు ఇట్లున్నాయి. డిఎం, ఏటీఎం 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, శ్రామిక 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 114, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 84, డ్రైవర్ 2000. ఈ విధంగా ఉన్నాయి. ఆర్టీసీలో 3035 ఉద్యోగాలు భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12 సంవత్సరాల తర్వాత ఇది రిక్రూట్మెంట్. ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాలే. పకడ్బందీగా మెగా డిఎస్సి ఏపీ నుంచి. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు ఇచ్చిన్నారు. అధికారుల సమీక్షను మంత్రి లోకేష్ చెప్తున్నారు. వయో పరిమితిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఇంకా ఫైనల్ ఏం చెప్పలే. కొత్త బీటెక్ సీట్లు 20,500 అనుమతిస్తారా, పెండింగ్లో పెడతారా? కోర్ బ్రాంచ్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంలో
తెలంగాణ సర్కారు వాటిలో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి. ఏమైంది మొత్తానికి ఈ సీట్లన్నీ గవర్నమెంట్కి ఇచ్చేసి మాకు కంప్యూటర్ బేస్డ్ సీట్లు కావాలి అని ఇంజనీరింగ్ కాలేజీలు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ కోర్ బ్రాంచ్ల పరిస్థితి ఏంది, కంప్యూటర్నే నమ్ముకుంటే పరిస్థితి ముంగట అట్లనే ఉండదు కదా అని వీళ్ళు గవర్నమెంట్ అంటున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి. ప్రభుత్వ ఆలోచన మారేలా సిఎస్సి, ఐటీ, ఏఐ, ఎంఎల్, డాటా సైన్స్ తదితర బీటెక్ సీట్లకు భారీగా అనుమతిస్తే ప్రభుత్వం అదే స్థాయిలో బోధన రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమస్య అయితే నాన్ రియంబర్స్మెంట్ పేరిట అనుమతి ఇవ్వాలని కూడా కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే కోరాయి. అప్పుడు ప్రభుత్వంపై భారం పడదని, ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులే ఆయా సీట్లను ఎంచుకుంటారని తెలిపాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం కోర్ బ్రాంచ్లను ప్రోత్సహిస్తామని, అంతా సిఎస్సి చదివితే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఎక్కడి నుంచి వస్తారని ఇటీవల యాజమాన్యాల సమావేశంలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తేలనుంది. కన్వీనర్ కోటాలో కోర్ సీట్లు నిండింది 46%. ఇది లాస్ట్ ఇయర్ చాలా సీట్లు మిగిలిపోయినాయి. ఇదన్నమాట. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. హైకోర్టును సమయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి విచారణ 2 వారాలకు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 5 ప్రభుత్వ వైద్య కాలేజీలు, మెడికల్ కాలేజ్ సీట్లు కన్వీనర్ కోటా కింద కాకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ బి కేటగిరీ 35%, ఎన్ఆర్ఐ సి కేటగిరీ 15% కోటా కింద భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. ఇది ఏపీ నుంచి. మరి కొత్త కాలేజీలల్లో మొత్తం ఒకవేళ దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తే 7 కడతారు, లక్షలు ఫీజు కట్టాలి. మరి ఏమైతే చూడాలి. మరి ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి అంటే గత వైఎస్ జగన్ ప్రభుత్వం విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల జిల్లాల్లో ఏర్పాటు చేసిన వైద్య కాలేజీలలో సీట్లను జనరల్ ఫైనాన్సెస్ ఎన్ఆర్ఐ కోటా సీట్లుగా విభజించి గత నెలలో జీవోలు 117 జారీ చేసింది. ఈ జీవోలను సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన కోయ శిరీష, ఏలూరుకు చెందిన జతిన్ రాయ్, ఆత్మకూరుకు చెందిన వీణ జ్యోతికరు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇది ఫైనల్గా ఏమి ఇస్తారు చూడాలి. రేపు సాయంత్రం వరకు దోస్తు రిజిస్ట్రేషన్లు ఇవి తెలంగాణ నుంచి డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న 2వ ఫేజ్ దోస్తు రిజిస్ట్రేషన్లను ప్రక్రియను గురువారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ చెప్పారు. వారంతోనే రిజిస్ట్రేషన్ గడువు ముగిగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మరో 2 రోజులు గడువు పెంచినట్లు చెప్పారు. మరోపక్క వెబ్ ఆప్షన్లకు గురువారం వరకు గడువు ఇచ్చినట్లు వెల్లడించారు. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2వ విడతలో ఇప్పటివరకు కొత్తగా 50,000 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఇది తెలంగాణ విషయం అయితే ఏపీ డిగ్రీ కాలేజీలకు ప్రవేశాలకు వేలాయే ప్రారంభమైన ఆన్లైన్ ప్రక్రియ 2 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం, 4 నుంచి 6 వరకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ల పరిశీలన, జూన్ 19న సీట్ల కేటాయింపు, జూలై 20న తరగతులు ప్రారంభం. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇది ఉన్నత విద్యా మండలి చేపట్టిన డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. వెబ్సైట్ డిగ్రీ కాలేజీలలో ప్రవేశానికి వేలయ్యే దరఖాస్తు వసతులు ఈ విధంగా ఉన్నాయి. ఇది భీమునిపట్నం కాలేజ్ ఇట్లుంది. వసతులు ఈ విధంగా ఉన్నాయి. చాలా బాగున్నట్టున్నాయి. కాలేజీలలో ఏమేమి కోర్సులు ఉన్నాయి ఇక్కడ? బిఏ రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఎంఎస్సి ఆర్గానిక్ సైన్స్, ఎంఎస్సి జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. దరఖాస్తు రిజిస్ట్రేషన్కు అవసరమైన ధ్రువపత్రాలు ఇంటర్ మార్కుల ధ్రువపత్రం, 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అంటే బోనాఫైడ్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇతర వివరాలకు ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఉంది. మంచి అవకాశాలు, మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ కాలేజీలలో ఇంగ్లీష్ మీడియం చదువుర్రి, తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం చదువుకోర్రి. ప్రవేశాలకు వేలాయి ఈ నెల 10 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం. ఇది ఎక్కడి నుంచి? మద్దిలపాలెం. ఇది కూడా ఏపీ నుంచే. 1040 సీట్లు ఉన్నాయి. డిజిటల్ తరగతులు కూడా ఉన్నాయి. కెరీర్ గైడెన్స్ సెల్ కూడా ఉంది. చాలా బాగున్నట్టుంది. సంతోషం. వ్యవసాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దరఖాస్తులు ఏపీ నుంచి. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని 20 కాలేజీలలో 24-25 అకాడమిక్ ఇయర్కి ఏజీబీఎస్సీ, అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్, వ్యవసాయ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో
ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 4 నుంచి వెబ్సైట్లో చూడొచ్చు. ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ రేపు. ఇది ఏపీ నుంచి. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 24-25 అకాడమిక్ ఇయర్కి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో పలువురు విద్యార్థులు ఇతర జిల్లాలకు ఎంపికయ్యారని చెప్పారు. 65 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన బాలబాలికలు తల్లిదండ్రుల పేరెంట్స్ తోటి కలిసి ఈ నెల 4న పాడేరు రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం 10 గంటలకు జరిగే కౌన్సిలింగ్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి హాజరు కావాలని సూచించారు. ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ అరకులోయ. ఇది కూడా ఏపీ నుంచే. ముందుది కూడా ఏపీఏ. అరకులోయ ఆర్ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చెప్పినారు. ఈ నెల 24లోగా అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకొని 25న ఐటీఐలో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. క్రీడా వసతి గృహంలో ప్రవేశాలకు అవకాశం. తెలంగాణ నుంచి హన్మకొండలోని క్రీడా వసతి గృహంలో ప్రవేశాలకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హన్మకొండ జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఈ నెల 3-4 తేదీల్లో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కేంద్రంగా హ్యాండ్బాల్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, ఖమ్మంలోని అథ్లెటిక్స్ అకాడమీకి సంబంధించిన ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పథకాలు సాధించిన పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. పూర్తి వివరాలకి ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. హుస్సేనీ ఆలం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ 24-25 అకాడమిక్ ఇయర్కి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం అప్లికేషన్లు అడుగుతున్నారు. ఈ నెల 3 అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలలో దరఖాస్తులు అందజేస్తారు. 6th ఉదయం 10 నుంచి ఖైరతాబాద్ గవర్నమెంట్ కాలేజీల ఇంటర్వ్యూలు ఉంటాయి. అరబిక్ 1, తెలుగు 1, ఇంగ్లీషు 5, ఎకనామిక్స్ ఉర్దూ 1, మోడర్న్ లాంగ్వేజ్ ఉర్దూ 1, కామర్స్ 3, కంప్యూటర్ సైన్స్ 4, మ్యాథ్స్ 1 పోస్టులు ఉన్నాయి. పీజీలో 55%, ఎస్సీ ఎస్టీలకు అయితే 50% మార్క్స్ పొంది ఉండాలి. పిహెచ్డి, నెట్, సెట్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికేట్స్, దాంతోపాటు జిరాక్స్ 3 సెట్ల ధ్రువపత్రాలతో హాజరు కావాలి. చంద్రాయనగుట్ట ఫలక్నుమా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ పోస్టులు ఏమేమి ఉన్నాయంటే ఖాళీలు కామర్స్, అరబిక్, తెలుగు, హిస్టరీ, రాజనీతి శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు అందజేయాలి. కాలేజీలు ఉంటాయి. దీంట్లో పూర్తి వివరాలకి ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది లాస్ట్ డేట్ ఫీజు చెల్లించేందుకు జూలై 16, దరఖాస్తుకు చివరి తేదీ జూలై 17. వెబ్సైటు csc.ap.gov.in. ఎవరెవరు రాయొచ్చు అని అంటే పేపర్ 1 ఏమో ప్రైమరీ ఎస్జిటి, పేపర్ 2 ఏమో డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు, బీఈడి చేసిన వాళ్ళు రాయాలి. ఇకపై ఆన్లైన్లో సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు వెబ్సైట్ ప్రారంభించిన సీఎం. ఈ నెల 15 తర్వాత ఆన్లైన్లో స్వీకరణ మొదలు. ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని సీఎం చెప్పారు. అయితే మొన్నటి వరకు ఆ రీజన్ ఈ రీజన్ అని చెప్పి మస్తు పైసలు దొబ్బేసుకున్నారు అకౌంట్ నుంచి. అందుకని ఈ వెబ్సైట్ స్టార్ట్ చేశారు. సిఎంఆర్ఎఫ్ తెలంగాణ gov.inలో మీకేమన్నా ప్రాబ్లం ఉంటే, హాస్పిటల్ ఏదన్నా ఇష్యూస్ అయినాయి అని అంటే మెడికల్ బిల్లుల కోసం దాంట్లో అప్లికేషన్ ఇవ్వాలి. ప్రతిభ చూపితే భవిత మీదే. మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగచ్చు, కానీ వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగాల వైపు మరల్చడమే లక్ష్యంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానికి సంబంధించిందే ఇది. విజ్ఞాన్ మంథన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. పరీక్షలో అంశాల వివరాలు ఎట్లుంటాయి, సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తారు. ఇకపోతే ఇండియన్ నేవీ నుంచి జాయిన్ ఇన్ ఇండియన్ నేవీ నుంచి అప్లికేషన్లు. పెళ్ళి కానీ మేలు ఫీమేల్ దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు. అగ్నివేర్ ఎంఆర్ మ్యూజిషియన్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేకపోతే డిఫరెంట్ బోర్డ్స్. 1 నవంబర్ 2003 నుంచి 30th ఏప్రిల్ 2007 ఈ 2 డేట్లు కూడా క్యాలిక్యులేట్ చేస్తారు.
ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్ డేట్ అప్లికేషన్లకి 11 జూలై. హాయిగా జీవిద్దాం, ఒత్తిడిని జయిద్దాం. చాలామంది ఒత్తిడికి గురై చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి అధిగమించే మార్గాలు ఏమేమి ఉన్నాయంటే, ఏదైనా విషయం గురించి అవసరం మేర తప్ప అతిగా ఆలోచించకూడదు. మద్యం, ధూమపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవాలి. అన్ని విషయాల్లోనూ సానుకూల దృక్పథంతో ఉండాలి. నిత్యం యోగా, వ్యాయామం చేయాలి. తగినంత నిద్రపోవాలి. టీ, కాఫీలు తగ్గించాలన్నమాట. అప్పుడు బాగుంటుంది లైఫ్. చిట్కాలు: నచ్చిన ఆహారం తినాలి. నడకతో మనసు, మెదడు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుంది. నచ్చిన ప్రదేశాన్ని, వ్యక్తులను ఊహించుకోవాలి. మంచి సంగీతాన్ని వినాలి. వచ్చే అనారోగ్య సమస్యలు ఏమున్నాయి డిప్రెషన్ తోటి అనంటే, ముఖ్యంగా గుండెపోటు, రక్తపోటు ఇవన్నీ వస్తాయి. నిద్రలేమి లేకపోతే చివరికి ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ దారితీస్తాయి అన్నమాట. స్పందించని సీఎం ప్రభుత్వం. దీక్ష విరమించిన మోతీలాల్. ఈయన 7 days నుంచి గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, 1:100 రేషియోలో ఫైనల్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వాలి, సెలెక్ట్ చేయాలి అని స్ట్రైక్ నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. కాకపోతే గవర్నమెంట్ కానీ సీఎం కానీ ఎలాంటి సపోర్ట్ చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అని అంటున్నారు. కాకపోతే మరి ఇంకా ఏం కాలేదు. నిరుద్యోగుల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఏం చేస్తారో ఏమో. ఇది నిన్న అయిన దీక్ష విరమించిండు మోతీలాల్. స్పందించని సీఎం ప్రభుత్వం. దీక్ష విరమించిన మోతీలాల్. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.